హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బేకరీ స్టైల్‌లో నేనైతే కోవాతోటి స్వీట్ చేసి చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా పిండి, ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, ఒక టేబుల్ స్పూను నెయ్యి ఏసుకొని, నీళ్లు పోసుకొని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ పెట్టేసి నెయ్యి ఏసుకున్న తర్వాత ఆల్ డ్రై ఫ్రూట్స్ ఏసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు డ్రై కోకోనట్ పౌడర్, హాఫ్ కప్పు షుగర్ పౌడర్, హాఫ్ కప్పు కోవా ఏసుకొని ఇట్లా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత బెల్లం ఏసుకొని కరిగించుకోవాలి. మంచిగా చిక్కగా అయ్యే వరకు కరిగించుకోవాలి. ఆ తర్వాత మనము కలుపుకున్న మైదా పిండిని చిన్న చిన్న పూరీలెక్క చేసుకొని, మనము డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్ ఉంది కదా! అది ఇందులో పెట్టేసుకొని, నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే ఈ షేప్ అయితే చేసుకోవాలి. మనకు ఒకవేళ ఇది ఈ డిజైన్ చేయడానికి రాకపోతే ఫోర్క్ స్పూన్‌తోని మనమైతే లాస్ట్‌లో చివర్లో మనమైతే షేప్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే అస్సలు వేడిగుండద్దు. ఒకవేళ ఆయిల్ వేడైతే గ్యాస్ ఆఫ్ చేయండి. ఆయిల్ ఫుల్ ఎక్కువ వేడిగా లేకపోతే గ్యాస్ అయితే ఆన్ చేసి ఇట్లా లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఆ తర్వాత వేడి వేడి వెచ్చగా ఉన్న మన పాకంలో 2-3 నిమిషాలు ఉంచేసిన తర్వాత తీసేసుకుంటే బేకరీ స్టైల్‌లో ఉండే కోవా చంద్రకాంతలైతే స్వీట్ రెడీ. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.